ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ప్రశ్నించే స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అండ్ నారా లోకేష్ గారికి. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్లు వేస్తామంటున్నారు కానీ ఇప్పటికి కూడా వేయలేదు. సార్, మిమ్మల్ని పథకాలు కావాలి అవి ఇవి అని ఎవరు అడగట్లేదు. కనీసం రైతులకి, స్టూడెంట్స్కి మాత్రం న్యాయం చేస్తే చాలు. వాళ్ళిద్దరే సార్ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ మెయిన్ పిల్లర్స్. మీరు ఈరోజు స్టూడెంట్స్ గురించి వదిలేశారంటే ఎలా సార్? ఫీజు రియంబర్స్మెంట్లు రిలీజ్ చేశామని చెప్పేసి పేపర్లోనూ టీవీల్లోనూ చెప్పుకుంటుంటారు. బట్ ఇప్పటికి కూడా స్టూడెంట్స్కి ఫీజు రియంబర్స్మెంట్లు అందలేదు. ఒకవేళ మీరు వేసింటే మాత్రము ఎందుకు కాలేజ్ వాళ్ళు మళ్ళీ ఫీజులు కట్టమని అడుగుతారు? చెప్పండి సార్. ఓకే, వేరే ఎవరైనా ఏమని అనుకోవచ్చు. మీ పార్టీ ఎమ్మెల్యేలే వాళ్ళ కాలేజీల్లోనే మీ ఫీజులు కట్టండి అని చెప్పేసి స్టూడెంట్స్ని బాధలకు గురి చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? అంటే మీ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా మీ గవర్నమెంట్ మీద నమ్మకం లేదా? చెప్పండి సార్. అది కూడా మీ పార్టీ ఎమ్మెల్యేలో కాలేజీల్లోనే వాళ్ళకు కూడా నమ్మకం లేకపోతే ఎలా సార్? మీరు వేస్తారు అమౌంట్ అని చెప్పేసి ఇప్పటికి కూడా వాళ్ళు అడుక్కుంటూనే ఉన్నారు, మా ఫీజులు కట్టండి, మాకు ఫీజులు కట్టండి అని చెప్పేసి. ఎందుకు సార్? మీ మీద వాళ్ళకి నమ్మకం లేదా? మీ గవర్నమెంట్ మీద? అది మీ పార్టీ వాళ్ళకి నమ్మకం లేకపోతే ఎలా సార్? సార్, మీరు కనుక ఫీజు రింబర్స్మెంట్ ఒకవేళ వేస్తే కానీ అది స్టూడెంట్స్ ఖాతాల్లోకి వేయండి సార్, కాలేజ్ ఖాతాల్లోకి వేయద్దండి. ఎందుకంటే వాళ్ళ కాలేజీకి ఆల్రెడీ కట్టేస్తున్నారు డబ్బులు. కాలేజీ కట్టేస్తున్నప్పుడు మళ్ళీ ఆ తర్వాత వాళ్ళ అకౌంట్లో పడితే వీళ్ళకి ఇవ్వరు సార్. అది విత్తినప్పుడు బిజినెస్ చేయకండి సార్. ఇందుకు ముందు గవర్నమెంట్ పెండింగ్ పెట్టింది, రాష్ట్రం దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు అప్పులు చాలా ఎక్కువైపోయాయి, ఇలాంటి మాటలు చెప్పకండి సార్. ఎందుకంటే రైతులకి, స్టూడెంట్స్ మాత్రము అప్పులున్నా అప్పులు లేకపోయినా మనము తీసుకొని వచ్చి వేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మకు కానీ, మీ నాన్నకు కానీ, మీ కొడుకు కానీ ఎవరికన్నా బాగలేకపోతే, నీ దగ్గర డబ్బులు లేకపోతే నువ్వేం చేస్తావు? అప్పు చేసి వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేసేస్తావు. ఇది కూడా అంతే సార్. అలా అని చెప్పేసి గాలి వదిలేం కదా, వాళ్ళు చచ్చిపోతే చచ్చిపోలే అని చెప్పేసి ఎవరు వదలరు కదా. ఇది కూడా అంతే సార్. స్టేట్ కూడా అంతే, రాష్ట్రం కూడా అంతే. మీరు అర్థం చేసుకునేసి మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి అదే సాకు చూడకుండా మీరు ఎలాగైనా కానీ ఫీజు రింబర్స్మెంట్లు, రైతులకు రైతు భరోసాలు ఇలాంటివి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ప్రశ్నించే పార్టీ అని చెప్పేసి జనసేన వచ్చింది. వాళ్ళు ప్రశ్నించే పరిస్థితులు వదిలేసి ప్రజలు ప్రశ్నించే స్థాయికి తెచ్చుకున్నారు వాళ్ళ పార్టీని. ఏం సార్, మీకు ఇవన్నీ కనపడట్లేదా? పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చూసి నేను ప్రశ్నిస్తాను అని చెప్పారు. ఏం సార్ మీరు ప్రశ్నించేది? సనాతన ధర్మం అంటారు సార్. మనుషులు బ్రతుకుంటేనే సనాతన ధర్మాలు ఇవన్నీ ఉంటాయి సార్. మనుషులే లేకోకుండా సనాతన ఇవన్నీ ఎప్పటి నుంచి వస్తాయి సార్?